రాత్రి ఒక పాట చూశాను. ఆ పాట చూడగానే ఒక్కసారిగా అమ్మ, అక్క, చెల్లి అందరూ గుర్తొచ్చారు. మన ఆడవాళ్ళు గదా! అనిపిచ్చింది. ఎక్కడి నుంచొచ్చింది ఈ పాటంటే, అలీ గారు నటించారు. రమణారెడ్డి గారు దర్శకత్వం వహించారు. 'నన్ను నిన్ను కన్న ఆడదిర' ఇది టైటిల్ ఆ సాంగ్‌ది. ఒకసారి ఆయన దర్శకత్వంలో వచ్చింది కాబట్టి ఆయనతో మాట్లాడదాం. రమణారెడ్డి గారు నమస్తే. నమస్కారం. నమస్తే సార్. సార్ నాకు చాలా మంచిగా అనిపించింది సార్. రాత్రి మీరు మాట్లాడారు. ఎందుకు సార్? ఎలా వచ్చింది ఈ ఆలోచన? సింపుల్. నేను అమెరికాలో ఉండేవాడిని. హ్మ్. రేప్స్ ఇండియాలో ఎక్కువ. హ్మ్. అమెరికాలో కంటే సార్? అమెరికాలో కంటే ఇండియాలో ఎక్కువ. హ్మ్. అంటే అమెరికా కల్చర్‌కి కొద్దిగా రేప్స్ అనేది పెద్దగా కలిసి రాదు. అంటే ఆ పదం వాడకూడదు అక్కడ. అక్కడ కూడా అవుతాయి బట్ బయటికి రావు. హ్మ్. వేరేజ్ ఇండియాలో ఏందంటే రేప్ అనేది ఫస్ట్ గల్లీల్లో ఎప్పుడూ జరిగేదే. ఈ పాయింట్ ఎప్పుడైతే పాపులర్ అయిందో, పాపులర్ అంటే మీడియాలో చాలా పాపులర్‌గా రావడం ఢిల్లీలో అవుతుంది. ఓహ్! ఢిల్లీలో అవుతానే ఇష్యూవా, గల్లీలో అవుతే ఇష్యూ కాదా అన్నది ఒక పాయింట్ నాకు. అలాగే యాక్చువల్లీ ప్రజల్ని అంటే ఇలాంటి ఆలోచనలు వచ్చే వాళ్ళని మోటివేట్ చేయడానికి ఒక ఆలోచన ఎన్నో పాటలు రాస్తుంటాను నేను. కరెక్ట్. లాస్ట్ ఇయర్ సిద్ శ్రీరామ్ గారు నా పాటను బాగా మెచ్చుకున్నారు. హ్మ్. ఫ్రెండ్స్ అందరూ ఏమంటారంటే పాటలు రాయటం అంత ఈజీ కాదు. పాటలు రాయడం అంత ఈజీ కాదు. ఆ పాటలు రాయడమే ఈజీ. ఎందుకంటే ఒకప్పుడు సాహిత్యం పాట రాయడానికి. ఇప్పుడు అవసరం పైత్యం. సాహిత్యంతో పాట రాస్తే వాళ్ళ ఫ్లాప్ అని నేను అన్నాను. ఎందుకంటే అలా రాసేవాళ్ళు మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. సో నిన్ను నన్ను కన్నా ఆడేదిరా, చిన్న చూపు చూడకన్నాదిరా, అచ్చట్లు ముచ్చట్లు చెప్పేదిరా, ప్రేమ ఆప్యాయతలు పంచేదిరా, పిల్లలు పెద్దలతో నడిచేదిరా, నీ బరువు బాధ్యతలు చూసేదిరా, నెలసరి రక్తాన్ని చిందించేదిరా, సొగసరి అందాన్ని అందించేదిరా, మిగిలింది తినేసి ఉంటుందిరా, ఏమీ లేకుంటే పస్తులే పడ్డాం. అరే దునియాని కన్నా ఆడదురా, దీనంగా చూడకరా. గ్లోబ్ చూసుకుంటే అసలు గ్లోబే అమ్మాయి పొట్ట. హ్మ్. ఈరోజు గ్లోబ్ ఉంది అంటే అమ్మాయి పొట్టనే. అమ్మాయి పొట్టలో నుండి మనుషులు వస్తున్నారు. వాళ్ళు ఇవాళ మోడీ తీసుకోండి, మోడీ గారిని, ఆర్ ముర్ము గారిని తీసుకోండి, మన రేవంత్ రెడ్డి గారిని. వీళ్ళందరూ ఎవరు? అమ్మ పొట్టలో నుంచే కదా వచ్చింది. అదే అమ్మ పోషించి పెద్ద చేసి ఇచ్చేసిన వాళ్ళే కదా. సో నేను అనేది ఏంటంటే మనమందరం ఎవరం అసలు? అసలు ఆడవాళ్ళ పట్ల ఎందుకు అంత దరిద్రంగా చూస్తున్నాం? అయితే సార్ ఈ పాట చూశాను సార్. ఎంత మంచి సాహిత్యం, ఎంత మంచి మ్యూజిక్. ఆ సింగర్స్ పాడింది ఎవరు సార్? రితేష్ అని మంచి సింగర్ ఇప్పుడు. ఓకే. నేహా కక్కర్ అనే పాపులర్ సింగర్ బాలీవుడ్లో. ఆమెతో ఎప్పుడు మన సాంగ్స్ పాడడానికి ఇతను ఉంటాడు. ఫీల్ అయి పాడాడు, కళ్ళలో నీళ్లతో పాడాడు. హ్మ్. అంటే దునియాని కన్నా ఆడదురా, దీనంగా చూడకరా అన్నది మీరు అది వింటే మీకు అర్థమవుతుంది ఎంత ఫీల్తో పాడాడు. అవును. సో డెఫినెట్గా లిరిక్స్ మీరు ఎంత బాగున్నాయి లిరిక్స్ అనే లిరిక్స్ లేవండి, రోజు వాడే పదాలే. అవును. నిన్ను నన్ను కన్నాడదురా లిరిక్స్ అది. ఒకప్పుడు అంటే సార్ దాన్ని చెప్పే ఆ భావం, దానికి తగ్గ విజువల్ ఆ రెండిటిని మిక్స్ చేసి ఒక చిన్న ఒక డైరెక్టర్ డెఫినెట్గా అది నిన్ను నన్ను కన్నాడదురా, కన్నదైతే నేను ఇండైరెక్ట్గా ఎవరో ఒక ఇద్దరు అన్నారు డెలివరీ చూయించమని. అదే అది కమర్షియల్ పాయింట్ అవుతుంది. అది రాంగ్. అది నేను అందుకని ఏం చేసినంటే సున్నితంగా ఎంతవరకు అవసరం ఒక 3-4 ఇయర్స్ ఏజ్ నుండి 94 ఇయర్స్ ఏజ్ వరకు 104 కూడా వేసుకోండి, చూసే రేంజ్ ఉండాలి సాంగ్ అని అంత నీట్గా తీశాను. సొగసరి అందాన్ని అందించేది కూడా మీరు షార్ట్ చూస్తే అర్థమవుతుంది. నిమిత్తంగా అంటే ఎంత అవసరమో అంతే. జస్ట్ భర్త దగ్గరికి వచ్చింది అంతే. సో పీపుల్ ఆర్ అండర్స్టాండ్ సార్. అదేం పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు అదేం రాకెట్ సైన్స్ కాదు కదా. మన ఇంట్లో అమ్మని చూస్తున్నాం, అక్కనే చూస్తున్నాం, అందరం మనం కూడా సంసారమే కదా. అయితే సార్ ఇప్పుడు అలీ గారు అనగానే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి సినిమాలు చేసుకుంటుంటారు. ఆయన అసలు అద్భుతమైన నటుడు, చాలా మంచి మనిషి. కామెడీ టైమింగ్ కానీ, ఆయన యాక్టింగ్ టైం గురించి మనం అసలు ఎప్పుడు మాట్లాడే పని లేదు. కానీ అనుకోని కారణాల వల్ల కొంచెం ఈ పొలిటికల్ ఎజెండా ఉన్న ప్రతి మనిషికి ప్లస్ మైనస్ 2 ఉంటాయి. ఇప్పుడు ఆయన్ని తీసుకొచ్చి మీరు ఈ పాట చేయాలనే ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన్ని అంత యాక్సెప్ట్ చేస్తారని మీకు ఎలా అనిపించింది సార్? ఇక్కడ అలీ గారిని ప్రజలకు తెలిసిన అలీ గారు ఒక్కరు కామెడియన్. నేను పర్సనల్గా అబ్జర్వ్ చేస్తే ఈజ్ అ ఫ్యామిలీ మ్యాన్. సూపర్. కరెక్ట్. ఆయన కూతుర్ని కానీ తల్లిని కానీ, తల్లి అంటే ఎంత ప్రేమ నేను నిజంగా చాలా తక్కువ ఫ్రెండ్స్ చూశాను. నేను ఇన్ఫ్యాక్ట్ తల్లి ప్రేమలో ఎవరికి ఎక్కువ మార్కులు వేస్తారంటే నేను వేసుకోను, ఆయనకి వేస్తాను. వాళ్ళు వస్తారు సార్ ఇంటికి. ఆయన ఫ్రాంక్గా చెప్పాలంటే ఫ్యామిలీ మ్యాన్. అతను కష్టపడి ఫ్యామిలీనే సెట్ చేశాడు. ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగున్నారంటే కారణం అతనే.
అతను ఒక్కడే ఒక 5 మొత్తాన్ని. ఎంత అసలు నా సంఖ్య వద్దు, సంఖ్య చాలా ఉంటుంది, ఆయనకే తెలుసు. అది మనం పడితే ఆయన ఫ్యామిలీ మ్యాటర్స్లోకి మనం వెళ్ళలేం. బట్ ఆయన గురించి చెప్తున్నా ఏంటంటే ఆయనకున్న ఇంట్రెస్ట్ టువర్డ్స్, అంటే అసలు ఆడవాళ్ళకి ఎంత మర్యాద ఇవ్వాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటాడు, మళ్ళీ సెట్స్లో ఉన్న హీరోయిన్స్ని కొద్ది పెద్దవాళ్ళని ఎలా అని అక్క అని పిలిచేస్తాడు. అవును, అక్క అంటాడు. సో ఆయన నేచర్ చూసి ఆయనకి పాట వినిపించాను, అలీగారు ఈ పాట వినండి. ఆయన ఫస్ట్ డే అడిగాడు, ఎలా చేద్దాం అనుకో, ఎలా అయింది మీతోనే చేద్దామంట. ఆయనకు తెలియదు ఆయన చేస్తున్నారు తెలియదు. తర్వాత అన్నా మీరు ముస్లిం, నేను హిందూ, మధ్యలో ఇంకో క్రిస్టియన్ కూడా యాడ్ చేద్దాం, ఈ ముగ్గురు ఎలాగంటే మీరే 3 డ్రెస్సులలో. సూపర్. అందులో చూడగానే ఆ ఫీల్ ఆయన చెప్పటం, కులం ఏదైనా, మతం ఏదైనా, ప్రాంతం ఏదైనా, ఆడదాన్ని కాపాడుకుందాం అనే మాట. అదే ఆయన ఇంకోటి ఏంటంటే ఆయన దగ్గర ఉన్న గొప్పతనం, మనం ఏ లిరిక్ అన్న లైన్, ఏ డైలాగ్ అనియండి, దాన్ని ఆయన ఇన్సైట్లో నుండి వస్తుంది. చాలామంది ఇక్కడ నుండి వస్తారు, గుండెల్లో చేస్తాడు. కొందరికి గొంతులో నుండి కిందికి వెళ్ళదు, ఈయన గొంతులో నుండి తప్పితే బయటికి రాదు. నిజమే, తేడా. అయితే సార్, ఇప్పుడు ఏదైనా పాట చేయాలి, ఏదైనా సినిమా చేయాలి, ఏం చేసినా సినిమా వాళ్ళు కమర్షియల్గానే చేస్తారు. కానీ ఏం ఆశించి ఎంత డబ్బు ఖర్చు పెట్టారు? నాకు తెలిసి ఎంత ఖర్చు అయిందో నెంబర్ చెప్పొచ్చో లేదో, దాదాపు 20 లక్షల రూపాయలు ఖర్చు అయింది. అంటే ఇక్కడ 2 రకాలు, ఒకటి పేరు, 2 షేరు, మూడోది డేరు. డేర్ ఎవడు చేస్తాడు? షేర్ గురించి చేసే డేర్ వేరే, పేరు గురించి చేసే డేర్ వేరే. నేను పేరునే బేస్ చేసుకొని చేశాను. నెక్స్ట్ కమర్షియల్ సినిమా చేస్తాను, దాంట్లో పేరు కాకుండా షేర్ కూడా. సో అక్కడెక్కడో రికవర్ చేసుకుంటాను. బట్ జనాల దగ్గరికి వెళ్ళడం గొప్పతనం. అంటే రేపు పొద్దున 4 సినిమాల తర్వాత నాకు అవార్డు వచ్చిన రోజు ఇటు కొనుక్కోలేదురా అంటారు. అది రావాలంటే ఇప్పటి నుండి బేస్ చేసుకోవాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫౌండేషన్. ఓకే, ఫ్యూచర్లో ఇది కూడా ఒక ప్లానే. అంతే హానెస్ట్గా. ఇప్పుడు మనం ప్రజల్లోకి వెళ్ళి 50 years అయిపోయింది, హాఫ్ సెంచరీ క్లాప్స్ కొట్టేసారు, జనాలు బాగా ఎంజాయ్ చేశాను ఆ రోజు. కానీ ఆ రోజు తెలుసు సెంచరీ ఎలా కొట్టలేను, ఇది క్రికెట్ కాదు. సో ఇంకో 10-20 ఉంటాను. అప్పటి వరకు ఏదన్నా పేరు తెచ్చుకొని, ఏదన్నా 4 అవార్డులు తీసుకొని, ఆ అవార్డులో ఉండే కంటే అవార్డులతో పోవాలన్న ఆలోచన. అందుకని. కానీ మీ అమెరికా ప్రయాణం ఏంటి సార్? మీరు బతకడానికి అని అందరు అనుకుంటారు, కాదు. 2 ways. అమెరికా అనేది ప్రతి ఒక్క డెస్టినేషన్ లాగా ఫీల్ అవుతారు. దాంట్లో మా ఫ్యామిలీలో కూడా పుష్. దీనికి కారణం మా తమ్ముడే. అందుకని మా నాన్నని ఎప్పుడంట, నువ్వు నీ గురించి పిల్లల్ని కనలేదు, విదేశాలకు లేబర్ని కన్నావు. నీ నుంచి పిల్లలు కనలేదు, విదేశాలకు లేబర్. అవును, మళ్ళీ ఆయన తీసుకెళ్ళినాను అక్కడ లేబర్ పని చేయిస్తూ, ఆయన ఇక్కడ ఒక్కడే ఉంటాడు. సో ఇవాళ ఇక్కడికి రావడానికి కూడా కారణం మా పేరెంట్స్. వాళ్ళని చూసుకుంటూ నాదేదో మనసులో ఉన్నవి తీర్చుకుంటూ బతుకుదామని. ఇప్పటికీ అంటే అమెరికాలో ఒకసారి నాకు ప్రాబ్లం వచ్చింది, గ్రీన్ కార్డు ఉన్నప్పుడు. ఇప్పుడంటే సిటిజన్. ఏంటి మాటికి వెళ్ళొస్తున్నావు అన్నాడు. నేను అన్నాను, అయ్యా మీలా కాదు, మేము తల్లిదండ్రులు చూసుకుంటాం, వాళ్ళు తుమ్మినా దగ్గర వెళ్ళొస్తుంటా, మీరు టికెట్లు కొన్నారు కదా, మేము కొంటున్నాం కదా. ఎయిర్పోర్ట్లో డైరెక్ట్ ఆఫీసర్తో అనేసా, ఏం పీక్తారండి, మ్యాక్సిమం వెనక్కి వెళ్ళమంటే ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. అంటే మీరు అనొచ్చు 20 ఏళ్ళు ఉన్నాక హ్యాపీయెస్ట్ పర్సన్గా ఫీల్ అవుతున్నారు. 20 ఏళ్ళు అమెరికాని ఎంజాయ్ చేశాను. అమెరికా లైఫ్ ఈజ్ ద బెస్ట్ లైఫ్ ఇన్ ద వరల్డ్ అని అందరికీ తెలుసు. అందుకని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా? 100% యాక్సెప్ట్ చేస్తున్నా. అట్ ద సేమ్ టైం ద బెస్ట్ లైఫ్ తల్లిదండ్రులతో ఉంటాడు. సూపర్. ఇది కూడా, ఇది చాలా బాగా చెప్పారు. ఓకే, ఇప్పుడు నన్ను ఎవరో అడిగారు, ఏంటి మీ వైఫ్ అమెరికాలో ఉంటుంది, ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటుంది ఏంటంటే, ఆమె పిల్లలతో, నేను మా వాళ్ళ పిల్లలతో, అంటే నేను వాళ్ళ పిల్లోడికి ఉంటున్నాను. తప్పలేదు కదా? తప్పే ఉంది. సో వేర్ ఎంజాయింగ్ లైఫ్ విత్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే వైఫే అనుకుంటే రాంగ్. అది తల్లి, తండ్రి, తర్వాత వైఫ్, తర్వాత కిడ్స్. కరెక్ట్ సార్. అయితే సార్, ఈ ఎమోషన్ మొత్తంలో మీరు ఫీల్ అయ్యబ్బా నేను చాలా మంచి పని చేశానని నిజంగా మీరు ఫీల్ అయిన సందర్భం? ఆడియన్స్ రేపు పొద్దున రెస్పాన్స్ బాగుండి ఇంకో 4 డిస్ట్రిక్ట్స్లలోకి వెళ్ళి కొద్ది కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. దీని అవేర్నెస్, అది మేము అనుకున్న రీచ్ వచ్చిన రోజే ఫీల్ అవుతాం. లేదంటే మళ్ళీ ఏదో వెళ్తే ఇంకోటి ఏదో చేయాలి. కానీ నాకు రాత్రి మన మినిస్టర్ సీతక్క గారు మాట్లాడినప్పుడే మీరు అనుకున్న సాధించేశారేమో అనిపించింది నాకు. ఇది ఒకటి విషయం చెప్తాను, ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. ప్రెసిడెంట్ గారు అపాయింట్మెంట్ ఇంకా రాలేదు నాకు. ఫస్ట్ నుంచి మీరు ఏమంటే ఒక మాట అంటాను, నేను మహిళల్ని సేవ్ చేయమని వస్తున్నాను. ఒక మహిళ ప్రెసిడెంట్ అంటే నాకు అప్పుడే ఆలోచన వచ్చింది కదా, డెఫినెట్గా తన దగ్గరికి వెళ్తే తన చేతుల మీద రిలీజ్ చేసి, ఎలా అయితే నిన్న సీతక్క గారు రిలీజ్ చేశారు, కరెక్ట్, అలాగే తన చేతుల మీద రిలీజ్ చేసి ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా మహిళ అని గర్వంగా చెప్పుకుంటున్నాం. అదే మహిళ
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించకంటారా అని చెప్తే ఎంత రీచ్ ఉంటుంది కరెక్ట్. అనేది ఒక ఆశ ఉంది నాకు. సగం 50% నేను హ్యాపీ అవుతా, తన చేతుల మీద సాంగ్ రిలీజ్ అవుతాయి. నేను 50% హ్యాపీగా ఫీల్ అయ్యా. సీతక్క గారు వచ్చి కానీ ఆమె ఎంత బాగా చాలా మాట్లాడారు బాగా సార్. చాలా అంటే అసలు ఆమె వర్డ్స్ మళ్ళీ ఇప్పుడు మనం ఒకసారి మాట్లాడాలి. దేనికంటే ఆమె నిజంగా ఆమె ఇన్స్పైర్ అయిన విధానం, ఆమె ఆ పాటలో తప్పు చేసినోడు కాదు, ఆ కుటుంబ సభ్యులని కూడా ఒక నేను లైన్. చూపించాను కదా. ఆ, అంటే అది ఇక్కడ ఆమెకు థాట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే నేను చూపించాలనుకుంది అది. అక్కడ కాన్సెప్ట్ అదే కదా. యా, నాకు అది ఆమె ఆమె నోట్లో నుంచి నేను రావడం. లిరిక్లో రాశాను కదా. ఆ, ఆలోచన లేని ఆవేశం, నిన్నే నమ్మిన జీవితాలు సర్వనాశనం. ఉమ్, నిజంగా నా మీద నన్ను నమ్ముకొని నా ఫ్యామిలీ ఉంది. ఉమ్, అంటే ఈరోజు ఎలా ఉందంటే అండి, కొద్ది కల్చర్ అంటే ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయంటే, పెద్దగా మనం రాసుకున్న పాటలో ఉన్నది ఒక 60%. కరెక్ట్. మిగిలిన 40% అసలు లెక్క కూడా చేయరు. ఉమ్, ఆ రేంజ్కి రాదు. బట్ ఆ కింద స్థాయి వాళ్ళే, అంటే ఒక మిడిల్ క్లాస్, కొద్ది హయ్యర్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఈ రేపులకి ఇది చేస్తున్నారు. అవును. ఎందుకంటే పైన వాళ్ళకి లగ్జరీస్ ఉన్నాయి కాబట్టి వాడికి రేపు అవసరం రాలేదని మనం అనుకుంటున్నాం. వాళ్ళు చేసినా బయటికి రాదు. బయటికి రాదు. ఎప్పుడో కానీ అదొక న్యూస్. అది ఏదో అంటే అది కూడా బయటకు వస్తున్న కారణం కూడా ఓపెన్గా బహిరంగంగా చెప్తా. వ్యవస్థ అలాంటి వాడు దొరికాడంటే ఒక ఏటీఎం కార్డు లాగా అనుకొని వాడి దగ్గర లాగడానికే బయటకు వస్తుంది తప్పితే నిజంగా ఎవరికో ఏదో జరుగుతుందని బయటికి రాడు. మొన్న ఈ మధ్య ఒక జానీ మాస్టర్ అని నేషనల్ అవార్డు విన్నర్, ఆయనకి ఇలాంటి ఒక పరిస్థితి వచ్చింది. చూశాను. బట్ నేను పర్సనల్గా వాళ్ళ గురించి ఏం మాట్లాడలేను కదా, నాకు మీరు తెలియదు. మాట్లాడమని కాదు, మీ దృష్టికి వచ్చిందని అడుగుతున్నాను. దృష్టికి ఎందుకు రాదు? నేను ఏమైనా గుడ్డోడినా? అదే చెప్తున్నా. అన్నీ చూస్తాం కానీ ఏం మాట్లాడతాం? మనకేం తెలియని మ్యాటర్లో నేను అస్సలు ఇన్వాల్వ్ అవ్వకపోతే మనం బాగుంటాం. మీరు అందుకనే ఇక్కడ ఇంకోటి సారీ చెప్తున్నాను అమ్మాయిలకి. అమ్మాయిల డ్రెస్సింగే కారణం కాదు. పదే పదే నేను, మీరు రేపు పొద్దున వేస్తే కూడా ఆలోచించండి, డ్రెస్సింగ్ కూడా పబ్లలో కారణమయ్యే ఛాన్స్ ఉంటుంది. అందంగా కనబడాలని మొన్న ఒక అమ్మాయి నాతో బహిరంగంగా అనేసింది, ఏమండి మీరు సినిమాకి వచ్చారు, ఏం చేస్తారు? హీరోయిన్లు రెండే చేస్తారండి, అందంగా ఉన్నోళ్ళు అందాలని చూపించరు, అందంగా లేని వాళ్ళు అందాలని ప్రజెంట్ చేస్తారు, బయటపడతారు. నాకే అర్థం కాలేదు అనుకుంటే తప్పు, కానీ నాకు అర్థమైంది వెంటనే. నాకు అర్థమైంది. అంత అమ్మాయి ఏమంటుందంటే నా ఫేస్ ఎంత బాగుంది అంటే అప్పుడు నాకు గుడ్డలు కొద్ది కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే ఎయిర్పోర్ట్లో కూడా దరిద్రం కనబడుతున్నాను. నేను ఎవరిని క్వశ్చన్ చేయను. ఐ హ్యావ్ నో రైట్. అట్లాంటి అమెరికాలో ఇంకా నీచన్నమాట. అదే అన్ని సంవత్సరాలు 20 సంవత్సరాల పాటు అమెరికాలో ఉండి అమెరికా లైఫ్ చూశారు కదా, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇప్పుడు ఈ డైరెక్షను, సినిమా, ఈ హడావుల్లో తిరుగుతున్నట్టు తెలుస్తుంది. ఏం సినిమా చేస్తున్నారు? మొన్నటి వరకు సీఎం పెళ్ళాం అని ఒక సినిమా చేస్తాం. సీఎం పెళ్ళాం అంటే సీఎం పెళ్ళాం, చీఫ్ మినిస్టర్ పెళ్ళామే యాక్చువల్ సబ్జెక్ట్. బట్ మనం కామన్ మ్యాన్ పెళ్ళాం. ఎందుకంటే కామన్ మ్యాన్ పెళ్ళాం సీఎం పెళ్ళాం అయితే ఎలా ఉంటుంది అంటే, ఇంతకుముందు చరిత్రలో హీరో అంటే తన తండ్రి చనిపోతే సీఎం అయింది, భరత్ అనే నేను లీడర్. ఇంకో దాంట్లో ఒకరోజు సీఎం, అదేదో ఛాలెంజింగ్. కానీ ఎప్పుడైనా లీడర్ అనే సినిమాలో కూడా తండ్రి చనిపోతే రానా సీఎం అయ్యాడు. కానీ ఎప్పుడైనా కానీ ఒక మహిళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచించాను ఏంటంటే, అసలు సీఎం బతికే ఉన్నాడు, సీఎం భార్య, ఇంట్లో పనికి పనివాళ్ళు ఉన్నారు, వంటకి వంట మనుషులు ఉన్నారు, కారు డ్రైవర్లు ఉన్నారు. ఆమె నేనేం చేస్తున్నాను ఇంట్లో కూర్చొని, నేను బయటికి వెళ్తే సీఎం పెళ్ళామరా అన్న హోదా కనుక ప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుంది? అసలు ఆ హోదాకి ఏముంది అనేది రిజల్ట్ ఎవరికి తెలియదు, అదే చూపించేసారు. ఓకే. సో కొత్త తరహా సినిమా అవుద్ది. ఎందుకొరకంటే ఒక మహిళ సీఎం భార్యగా బయటకు వస్తే, సీఎం పెళ్ళామని నేను అంటే ఆమె సీఎం పెళ్ళామే వస్తుందంటే అసలు ఏం జరుగుతుంది? ఊహించని పరిణామాలు. అదే సినిమా. డెఫినెట్గా అది కొత్త కాన్సెప్ట్. ఎవరెవరు నటించారు సార్? ఇంద్రజ గారు సీఎం భార్యగా, అజయ్ గారు సీఎంగా, గవర్నర్గా జయసుధ గారు, దెన్ దాంట్లోనే ఒక మంచి పోలీస్ క్యారెక్టర్ ఉంది సుమన్ గారు. ఇలాగా అందరూ పెద్ద పెద్దోళ్ళే చేశారు. బాగా వచ్చింది సినిమా. ఈ నెక్స్ట్ మంత్, ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ కానీ రిలీజ్ అవుతాం. అంటే ఇప్పుడు అది ఆ సినిమా రిలీజ్ చేసే టైంకి మీ పేరు మారుమోగిపోవాలని, ఇది ఏ కమర్షియల్ ఆస్పెక్ట్ లేకుండా, నాకు లేని ఆలోచన ఇచ్చారు, బాగుంది అది. అదే అనుకుంటున్నాను నేను. అనుకుంటే తప్పలేదు, ఎందుకంటే ప్రతిదీ నేను కొనుక్కుంటే తప్పలేదు. పబ్లిసిటీ అంతా కొనుక్కోవాల్సిందే, అంతే. అనుకోండి మళ్ళీ అలా అనుకోండి, తప్పలేదు. అంటే మహిళ మీద సాంగ్ చేసి దాన్ని నేను అమ్ముకున్నట్టు ఇండైరెక్ట్ నాకు పబ్లిసిటీ కొరకు. నా ఉద్దేశం సార్, మిమ్మల్ని నేను నెగిటివ్ అనట్లేదు ఇక్కడ. నా పాయింట్,
ఒక బేస్ చేసి రావటమే మంచి చేసి మంచి అనిపించుకుని అరే సీఎం పెళ్ళాం అనే సినిమా చూశాక జనాలు బాగా అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే కమర్షియల్ సినిమా అంటే మీకు తెలుసు ఇవాళ రేపు ఎలాంటి సాంగ్స్ ఉండాలి, ఎలాంటివి ఉండాలి. నేను అవి చేయకుండా చక్కగా ఆలోచింపజేసే సినిమా తీశాను. కానీ ఇవాళ రోజున సినిమాలకి రావాలంటే కొంచెం పరిస్థితి, మీరు అమెరికాలో ఉన్నారు కాబట్టి మీకు తెలుసో తెలియదో నాకు ఐడియా లేదు, చాలా కష్టంగా ఉంది సార్ అని మీరు అనుకుంటారు. ఇష్టంగా వచ్చినవాడు ఎవడైనా సక్సెస్ అవ్వకుండా పోడు. కష్టంగా ఉందని అంటే నష్టంగానే పోతాడు. ఎందుకంటే కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్. కరెక్ట్. తెలుగు ఆడియన్ని నేను నమ్ముకున్న ఒకే ఒక్క పాయింట్, చక్కటి కథ చక్కగా ప్రజెంట్ చేయండి, అనవసరమైన అడ్డం తిడ్డం వద్దు, 100% యాక్సెప్ట్ చేస్తాను. పాస్ట్ హిస్టరీలో ఎన్నో ఉన్నాయి, మీరు అనవసరంగా చేసేటి. ఇప్పుడు ఈ పాటని ఓన్లీ ఒక తెలుగు రీజియన్లోనే, హిందీ, తమిళ్, కన్నడ, 4 లాంగ్వేజెస్, నేను ఇండియా మొత్తం వెళ్ళాలని ఈ పాట ఆడపిల్లలందరినీ కాపాడాలి, భారతదేశంలోని ఆడపిల్లలందరూ. సార్ ఒక అమెరికాలో అన్ని సంవత్సరాలు రెండొచ్చి ఇండియాలో ఎన్ని చేయాలనే ఆలోచన రావటం అనేది నిజంగా ఆహ్వానించదగ్గ విషయం సార్. అమెరికాలో వచ్చే పేరు కన్నా ఇండియాలో చాలా తొందరగా పేరు వస్తుంది. సెలబ్రిటీ ఇన్ ఇండియా ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అమెరికా. అమెరికాలో సెలబ్రిటీ వేరేనే. అమెరికాలో మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటి అర్థమవుద్ది, మనం పాలు తీసుకోవడానికి వెళ్తాం ఒక స్టోర్కి, పక్కకే ఇంకోటి పాలు తీసుకుంటుంటాడు, వాడు ఇక్కడ డిప్యూటీ కమిషనర్ ర్యాంక్ కూడా ఉంటాడు. ఆశ్చర్యపోతాం, వాడు చెడ్డీ మీద వచ్చేసి నెక్కర మీద ఇలా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, ఇండియా ఆఫ్టర్ ఆల్ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్కి 2 ఇంటి దగ్గర కానిస్టేబుల్ని పెట్టేసి ఆయన బయటికి వెళ్ళే స్థితి ఉండదు. కానీ ఒకరోజు ఆ స్థితి వస్తే, అంటే ఒక పోలీస్ ఆఫీసరు పోలీస్ స్టేషన్కి వచ్చి అప్పుడు యూనిఫామ్ వేసుకొని, అప్పుడు పోలీస్ బండి వాడుకుంటే, పోలీస్ పవర్ని యూనిఫామ్ ఉన్నప్పుడే చూయించి, యూనిఫామ్ లేనప్పుడు చూయించకపోతే ఈ దేశం బాగుపడదు. ఓకే, ఇది నేను అమెరికాలో చూసిన ఒక పాయింట్. అలాగే ఎన్నో పాయింట్స్ ఉన్నాయి, చెప్తూ పోతే మీకు టైం సార్. అదే అయితే సార్, ఇంత మంచి ప్రయత్నం చేశారు కదా, అక్కడ హిందీలో కూడా ఒక మంచి అప్లాజ్ వచ్చిందంటారా మీకు? హిందీలో ఇంకా రిలీజ్ కాలే కదా, ఇంకా రాలేదు. ఓకే, ఇప్పుడు ప్రెసిడెంట్ గారు అపాయింట్మెంట్ రావాలి. ఓకే, ఇప్పుడు దీనిలో కూడా ఉన్న చిన్న ఒక 3.5 నిమిషాల కంటెంట్లో చాలామంది నటీనటులు ఉన్నారే, వాళ్ళందరిని ఎక్కడ చేశారండి? అలీ గారిని పెట్టగానే ఆటోమేటిక్గా ఈ సాంగ్ ఉంది చేస్తారా అంటే, ఇవాళ రేపు ఆర్టిస్టులు ఎలా ఉన్నారు, నేను 2 చూశాను, బహిరంగంగా చెప్పదలుచుకున్నాను. ఒకప్పుడు కాల్ షీట్ ఉండేది, ఇప్పుడు ఖాళీ షీటే. చాలామంది ఒప్పుకోరు కానీ నిజమే అది యాక్చువల్లీ. సో ఏ ఆర్టిస్ట్ని అడిగినా వాళ్ళకున్న డేట్స్ని, మళ్ళీ ఒక రకంగా చూస్తే కొందరు ఆర్టిస్టులు ఎంత బిజీ ఉన్నారంటే 30 రోజులకి 36 కాల్ షీట్లు బిజీ. ఎందుకంటే వెబ్ సిరీస్ అనేది ఒకటి వచ్చింది. సో 2 ways, రెండు వైపులో ఉన్నాయి, కాల్ షీట్లు ఉన్నాయి, ఖాళీ షీట్లు ఉన్నాయి. సరే, ఎందుకు మీరు ఇలా ప్రాసలో మాట్లాడుతున్నారు? అది మీ బలమాను మీరే నేర్పారు. కాల్ చేస్తా అంటారు, కాల్ చేస్తారా చెప్పరు. కాల్ చేస్తారా చెప్పరు. సో మీరే నేర్పినాయి కదా. నేను డైరెక్టర్గా కొస్త నాదంటూ ప్రాస ఎక్కడ చేశారు సార్? అంతకుముందు డైరెక్షన్గా మీరు నేను చేశారా? 24-25 years బ్యాకే నా సినిమా రియల్ స్టోరీ. ప్రకాష్ రాజ్ గారిని హీరోగా ప్రజెంట్ చేసిన ఘనత నాదే. రియల్ స్టోరీ అనే సినిమా ఆ రోజుల్లో మంచి అప్లాజ్ వచ్చింది, బెస్ట్ న్యూ డైరెక్టర్ అవార్డు కొట్టాను అప్పుడే. బట్ ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల అమెరికాకి వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఒక డైరెక్టర్లు నాకు తెలిసి ఒక క్రియేటివ్ పీపుల్ మీరు ఎంత నెట్టిన ఇండస్ట్రీ నుంచి పోరు, ఇది నాకు తెలిసింది సత్యం. మీరు ఎలా వెళ్ళారు సార్ ఆ రోజుల్లో? చెప్తున్నాను కదండి, క్రియేటివ్ డైరెక్టర్స్ అన్నారు, ఇప్పుడు క్రియేటివ్ కన్నా కలెక్టర్స్ ఎక్కువ ఉన్నారు. కలెక్టర్స్ ఎక్కువ ఉన్నారు డైరెక్టర్లు, ఇవాళ క్రియేటర్స్ చాలా తక్కువ ఉన్నారు. అది మీకు అర్థమైపోద్ది. సినిమాలు చూశాక వెంటనే ఇవాళ రేపు దీంట్లో రాసేస్తున్నారు. సో నేను ఒకటే ఫీల్ అయ్యా ఆ రోజుల్లో, కానీ ఎప్పుడైనా. అప్పుడు నేను రియల్ స్టోరీ తీయడానికి కారణం, బీడీ మన్మోహన్ అని ఒక ఇన్స్పెక్టర్ కింద ఫ్లాట్లో ఉండేవాడు, నేను మీద ఫ్లాట్లో ఉండేవాడు. మార్నింగ్ పూట వాకింగ్ కలిసి వెళ్ళేవాళ్ళు. వెళ్ళేప్పుడు ఏం సార్ ఏమి కొత్త ఏం ఎలాంటిది అంటే, గోల్కొండ ఏరియాలో ఒక హత్య జరిగింది ఒక ఆవిడది అనగానే వెంటనే పోలీస్ స్టేషన్ పరిగెత్తా. అదే హత్య దాన్ని తీసుకొని సినిమాటిక్ రాసుకొని ఆయనకే 2 నెలల తర్వాత సినిమా రూపంలో చేయించాం, 3 నెలలు. ఆయన షాక్ అయిపోయాడు. చెప్పింది. సో అప్పుడు హ్యారిస్ జయరాజ్, ఇప్పుడు నంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్లో ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి సార్ రీ రికార్డింగ్ ఆ మ్యూజిక్ మీరు చేయాలంటే ఖాళీ లేనన్నాడు. ఖాళీ లేనన్నాక నేను సైలెంట్గా ఉన్నాను. ఏం జోనర్ నీ సినిమా? సస్పెన్స్ సార్.
సస్పెన్స్ అంటే ఎంత రేంజ్ ఉంది సార్. 1 hour 40 minutes మీరు చూసి ఆపి 8 మందిలో ఎవరు హత్య చేశారో మీరు రాయండి. అది కనుక కరెక్ట్ అయితే రేపే ఇండస్ట్రీ నుండి రిటైర్మెంట్ అన్నా అనగానే ఆయన టెంప్ట్ అయిపోయి సరే నేను మా ఆవిడ చూస్తాం ఈ అని తీసుకున్నాడు. అప్పుడు వీడియో క్యాసెట్స్ తీసుకొని నైట్లో చూశాక 11:30కి నేను టీ నగర్ హోటల్లో ఉన్నా, ఫోన్ చేశాడు, ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. వెరీ నైస్. అంటే వాళ్ళిద్దరు హస్బెండ్ ఒక 2 పేర్లు, వైఫ్ ఒక 2 పేర్లు రాసి చూస్తే వాళ్ళిద్దరు కాదు, నలుగురు కాదు, అసలు 8 మంది కాదు. ఓకే, ఆ 8 మందిలో ఎవరంటే 8 మంది కాదు. ఓకే, అంటే మీరు ప్రశ్నలోనే క్లూ వదిలేసేసి వాళ్ళని మోసం చేశారు అయితే. సో ఇలా సబ్జెక్ట్ అంటే ఆడియన్ మనకు ఒక 2 hours విత్ డబ్బు, అతను డబ్బుని ఖర్చు పెట్టి టైం ఇస్తున్నాడు. కానీ ప్రకాష్ రాజ్ గారిని నాకు గుర్తుంది ఆ సినిమా రియల్ స్టోరీ తీసుకెళ్ళి పరిచయం చేశారు కదా, అప్పుడు ఎలా ఆడిషన్ చేశారు సార్ ఆయన్ని? ఆయన చాలా గొప్పవాడు అప్పటికే, ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వెళ్ళి సబ్జెక్ట్ చెప్పిన మరుక్షణం అంటే 15 నిమిషాల లోపలే అంటే ఫస్ట్ హీరోగా అని చేస్తున్నారు మీరు. మీకు వాస్తవం చెప్తానండి, అందరు నన్ను కొందరు 100లో ఒక 10 మంది మేకప్ వేసుకున్న వాళ్ళతో ఒక డైరెక్టర్ నాలాంటి వాడు పనిచేస్తే అది రిలీజ్ అయినాక నేను గుర్తున్నాను. ఎందుకు? వాళ్ళకే తెలవాలి. ప్రకాష్ రాజ్ గారి గురించి చాలా గొప్పగా చాలామంది చెప్తారు, నేను కూడా చాలా గొప్పగా చెప్తా, మంచి నటుడు అని. కానీ పర్సనల్గా వచ్చేసరికి ఆయన ఎందుకో పర్సనల్గా తీసుకుంటాడని. ఇంట్లో ఎలా మీ ఇద్దరు పర్సనల్గా తీసుకుని ఏమైంది మీ ఇద్దరి మధ్యలో? నేను చెప్పలేను, ఆయన వినలేడు, అందుకనే వదిలేద్దాం. ఇప్పటివరకు నేను కలిసినప్పుడు ఒక విష్ కూడా చెప్పాడు. అంటే తనతో సినిమాలు చేసిన ఒక డైరెక్టర్ కూడా గుర్తుండలేదు అతనికి. మొన్న ఎప్పుడో అతను ఇండస్ట్రీలో అంటే కొన్ని లాంగ్వేజెస్లో కలిసి తిరుగుతూ ఉండి చేస్తూ ఉంటాడు కదా, ఒకవేళ మీరేమన్నా 25 ఏళ్ళవు కాబట్టి ఏమన్నా చేంజ్ అయ్యారేమో. 25 ఏళ్ళు బాగా చెప్పారు, నాకు మెమొరీ లాస్ ఉంది. 25 ఏళ్ళ క్రితం కాబట్టి ఆయన తప్పు కాదు, మీ లెక్కలో కరెక్ట్. సార్ నా పాయింట్ మీకు చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో ఇలా మాట చెప్పినప్పుడు చూసేవాళ్ళు 25 ఏళ్ళు అయింది కదా అని ఒకవేళ వాళ్ళకు వచ్చిన డౌట్ నేను మీకు చెప్పాను. ఏమండి ఏకండి మీకు చెప్తున్నా పర్సనల్గా, డబ్బింగ్ ఇప్పుడు మీ దగ్గరికి నేను 11కి వస్తానన్నా 10-15 నిమిషాలు అటు ఇటు అన్నాను. ఎందుకు అటు ఇటు అన్నానంటే నాకు క్యాల్కులేషన్ ఆఫ్ ట్రాఫిక్ తెలియక. కానీ ఒక డైరెక్టరు డబ్బింగ్కి ఒక థియేటర్లో కూర్చుంటే ఒక ప్రసాద్ ల్యాబ్ అనే ఏరియాలో చెట్ల కింద కూర్చొని వెయిట్ చేస్తున్నాడు. కనీసం 25 రోజులు రేపు వస్తా ఎల్లుండి వస్తా అని తిప్పిన ఆర్టిస్ట్ని మీరేమంటారు నాకు తెలియదు. రాను అంటే అయిపోద్ది కదా. తర్వాత 20-25 రోజులు చూసి ఇంకా తర్వాత గత్యంతరం లేక సాయి కుమార్ గారి బ్రదర్ దగ్గరికి వెళ్ళి అటు క్యారెక్టర్ డబ్బింగ్ చెప్పించేసాం, రిలీజ్ చేసాం. ఇది ఎందుకు మీరు చెప్పొద్దు అంటున్నారు? ఇది మంచి విషయమే కదా. ఆయన పెద్దోడు, వాళ్ళు నేను చిన్నోడిని కదా. మన దేశంలో పెద్దోడు చిన్నోడు గురించి చెడుగా మాట్లాడవచ్చు, చిన్నోడు పెద్దోడు గురించి మాట్లాడితే పాపులారిటీ గురించి మాట్లాడుతున్నాడు అంటారు. నేను చిన్నోడు, నేను ఆ లెక్కలో. ఆయన పెద్దోడు, చాలా పెద్దోడు. నేను ఆయన వల్ల ఆయనకి ఇవాళ చూపిస్తే కూడా తప్పలేదేమో. నీ వల్ల ప్రకాష్ రాజ్ గారు, నీ వల్ల నేను ఆ రోజు సినిమాని 2 నెలల తర్వాత రిలీజ్ చేయాల్సి వచ్చి ఆ రిలీజ్ డేట్ బ్యాడ్ అయ్యి నాకు రావాల్సిన రేంజ్ కాకుండా, అంటే 100 రోజులు ఆడాల్సిన సినిమా 50 రోజులు ఆడింది. ఎందుకు అంటే పెద్ద సినిమా వచ్చేసరికి థియేటర్లు తీసేస్తారు, అంతే కదా. ఎనీవేస్, అయితే మీ రియల్ స్టోరీ, సాడ్ స్టోరీ గురించి. రియల్ స్టోరీ అది, అదే సాడ్ రియల్ స్టోరీలో సాడ్ ఏం కాదు, బ్యాడ్ ఏం కాదు. ఐ లవ్ ఆ యాక్టర్ని, నేను ఇప్పటికీ లైక్ చేస్తాను. కానీ కొందరు యాక్టర్లకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ వల్ల పక్కనున్నోడు కూడా ఎదగాలని చూడాలి. మీరు దాంతో రెమ్యునరేషన్ వచ్చేసింది, డేట్లు అయిపోయినాయి, ఆ తర్వాత ఒక్క డేట్ ఇవ్వాలన్న దానికి కూడా 10 రోజులు తిప్పడం ఆర్టిస్టులకు నేను చెప్తున్నాను తప్పండి. ఎందుకంటే మీరు నల్లద్దాలు ఎక్కించుకొని స్టూడియో బయట అలా వెళ్ళిపోతుంటారు. బయట స్టూడియో బయట ఒక 10 మంది నిలబడి చూస్తూ ఉంటారు. ఏమవుద్దంటే అద్దం దించుకొని ఇలా అంటూ వెళ్తే మీరు ఊడిపడిన వల్ల వాళ్ళ పాపం ఎక్కడి నుండో విలేజెస్ నుండి వచ్చి స్టూడియో దగ్గర లోపలికి రాలేక చూస్తున్న వాళ్ళ దగ్గర జస్ట్ ఆగి అద్దం దించి ఇలా అంటే ఏం పోద్ది చెప్పండి. ఈ పాయింట్ని ఒక ఆర్టిస్ట్తో నేనంటే అంటే మీ డబ్బు వచ్చేసి ఒక హోదా వచ్చినాక అంటే. కానీ చిరంజీవి గారు పెద్ద నటినట్లు ఉన్నారు సార్. నేను మేము ఏది మాట్లాడినా ఎప్పుడు 100% కాదు. అదే నేను అంటాను. ఇప్పుడు ఇక్కడ కూడా రేప్ అనేది జరుగుతుంది, 100% కాదు. కరెక్ట్. మనం దాన్ని ఎందుకంటే ఇప్పుడు అదే పాయింట్, మంచి పాయింట్ ఇది. నేను రేప్ని ఇది కంపేర్ చేస్తున్నాను. 100% ఎప్పుడు చెడు ఉండదు, 100% ఎప్పుడు మంచి ఉండదు. కరెక్ట్. కానీ చెడుని మనం ప్రయత్నం చేయాలి మార్చుకోవడానికి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పనోడు అందరి దగ్గర వాడు అక్కడ ఒక 7 ఏడాది కూడా లేడు, ఇక్కడ ఒక 6 నెలలు కూడా లేడు అన్నట్టు నా దగ్గర 5 ఏళ్ళు ఉన్నాడంటే కారణం ఏంటంటే
వాడి ప్రాబ్లమ్స్ని మన ప్రాబ్లమ్స్గా ఫీల్ అయితే, వాళ్ళు ఆడు ఫ్యామిలీ మెంబర్గా ఫీల్ అయితే, వీడు ఆడు ఎందుకు వదిలిపోతాడు? మంచి పాయింట్ అండి మీరు చెప్పింది నిజంగానే. ఇట్స్ ఎ లాజికల్. ఏమండి వాడు వాడు బిడ్డ పెళ్లి చేసేటప్పుడు వాడు మన గురించి వెయిట్ చేయడం చాలా గొప్ప పాయింట్ అవుతుంది. అప్పుడు మనం హ్యాండిల్ చేసిన విధానమే కానీ గత్యంతరలే కానీ అక్కడ దగ్గర చేస్తున్నా వీడు వస్తే బాగుండు అని పిలిచాడు, అది కాదండి. అలీ గారితో కూడా మీరు ఇప్పుడు చేశారు కాబట్టి, ఇప్పుడు మీ పాటకి హీరో ఆయనే కాబట్టి, ఆయన కూడా షూటింగ్ అయిపోగానే ముందు గబగబా వచ్చేసి ఎక్కువ ఆ చుట్టుపక్కల ఆయన కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరి దగ్గర. 100 ఇప్పుడు కూడా చెప్తాను, నేను ఆయనతో ఫ్రెండ్షిప్ చేయడానికి బలమైన కారణం అదే. మళ్ళీ ఆయన ఎవరైనా చూడండి, చూడడు, ఎవ్వరు చూడ్డు, జేబులో ఆయన మనసులో ఉంది, ఒరే నా ఫోటో ఇళ్ళల్లో ఉంటుందా. నిజంగా అది గొప్ప ఆలోచన. ప్రతి ఒక్కళ్ళకి ఫోటో ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు సార్. నాకు బాగా లేనోడైతే అలీ సార్ అనగానే టక్ పని తీసి ఆ రోజుకి, అంటే ఆయన పనిచేస్తాడని నేను చెప్పట్లేదు కానీ నేను చూసినంత వరకులో కళ్ళ ముందు అలా ఇచ్చేసి అని చెప్పేసి ఆయన బతుకుతుంది 2 కారణాలు, ఒకటి నవ్వు, 2 లవ్. అలీ గారి గురించి చాలా బాగా చెప్పారు సార్. ఆయన 2 లవ్ విత్ పీపుల్, నవ్వు ఫర్ పీపుల్. లవ్ విత్ పీపుల్, నవ్వు ఫర్ పీపుల్, బాగుంది. వెరీ నైస్ సార్, వెరీ నైస్. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒకసారి నిజంగా కూడా ప్రామిస్గా చెప్తున్నా, రాత్రి మా అమ్మ గుర్తొచ్చింది, మా అక్క గుర్తొచ్చింది. నిజంగా ఎక్కడ ఏ ఆడపిల్ల కూడా బాధపడకూడదని చెప్పి మీ ప్రయత్నం సార్. 100లో ఒక్కరు మారినా, నిజం నిజం, 100లో ఒక్కరు మారినా పద్మభూషణ్ కన్నా ఇంకొక అవార్డు ఉంది, కాంట్రిబ్యూషన్. అది నా వల్ల అయిందని హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను నా పేరుకు ముందు కాంట్రిబ్యూషన్ రమణారెడ్డి అని. కాంట్రిబ్యూషన్ రమణారెడ్డి గారు, బాగుంది సార్. ఇది పద్మభూషణ్ కాకుండా కాంట్రిబ్యూషన్. అది ఎలాగో రాదు, ఇది ఎలాగో వదలలేము. సూపర్. మనం కంట్రిబ్యూషన్ చేసుకుంటూ వెళ్తే ఆ భూషణ్కి దగ్గరలో ఉంటామని ఆలోచన. సరే సార్, ఫ్యామిలీ లైఫ్ గురించి ఏం చెప్తారా? నేను ఇప్పుడు సాంగే నా ఫ్యామిలీ లైఫ్. వెరీ నైస్ సార్. 20 years తర్వాత యుఎస్ నుండి ఇండియాకి వచ్చా. డెఫినెట్గా స్త్రీని రక్షించండి అని ఒక సాంగ్ తీసా. ఇప్పుడు ఇంకో వర్డ్ చెప్తున్నా, స్త్రీని రక్షించండి, ఇండస్ట్రీని రక్షించండి. ఇండస్ట్రీని. ఆల్ ది వెరీ బెస్ట్ అండి, ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసి. అన్నీ మంచి చేస్తే నా దగ్గర డబ్బే వాడచ్చండి. ఒక కమర్షియల్కి ఇంకొకటి చేయాలి వస్తూ ఉంటాం సార్. మీరు ఏదనుకుంటే చేయాలి. ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చారు 25 ఏళ్ల తర్వాత. అలీ గారు మీ గురించి ప్రతిసారి చెప్పినప్పుడల్లా ఎంత గొప్పగా చెప్తారో నాకు తెలుసు. అందుకనే ఈ ఇంటర్వ్యూని చెప్తున్నాను. ఒక గొప్ప వ్యక్తిని మన ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తాను. చూస్తున్నాను డెఫినెట్గా. ఆ పాట చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత చెప్తున్నాను అనేది. చూస్తూనే ఉండండి, ఇలాంటి కంటెంట్ ఉన్న మనుషులను మీ ముందుకు తీసుకొస్తాను. పర్ఫెక్ట్గా మాట్లాడి మీకు ఎప్పటికప్పుడు మంచి విషయాలు చెప్తాను. నేను శివ మల్లాల. థ్యాంక్ యూ.